ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్లికి తప్పకుండా రావాలి తమ్ముడు. కార్డు ఇచ్చిన తర్వాత రాకుండా ఉంటానా అక్క? మా అమ్మాయి తులసిని పరిచయం చేస్తాను. ఆగు తమ్ముడు. పర్లేదులే అక్క, పెళ్లి రోజు వస్తాను కదా, మీ బంధుమిత్రులందరినీ పరిచయం చేయి. తప్పకుండా. అక్క ఇప్పుడు వస్తాను. ఆగాగు తమ్ముడు, హారతి తీసుకుని వెళ్ళు. వచ్చి తీసుకుంటాను. అలాగే నాయన. సిద్ధు వచ్చాడు. సిద్ధు గుడికొచ్చి నన్ను కలవకుండా అటేటో వెళ్తున్నాడేంటి? కొంపదీసి తను ప్రేమించిన అమ్మాయి ఏమన్నా గుడికొచ్చిందా? కళ్యాణి, అమ్మో, ఇతరేంటి ఇక్కడికి వచ్చాడు? గుళ్ళో అమ్మ కూడా ఉంది. ఇతను నన్ను అల్లరి చేసి అమ్మ ముందు అల్లరి పాలు చేస్తాడు. చూడు, ఆ రోజు హెల్ప్ చేసావు కాబట్టి నీతో గొడవ పడ్డం లేదు. కానీ నువ్వు మాత్రం ఇలా ప్రతి చోట వెంట పడటం ఇదేం బాలేదు. అయ్యో అలా అంటావేంటి కళ్యాణి? ప్రదక్షిణలు చేసేటప్పుడు పలకరించకూడదు అంటారు గాని తెలిసిన వాళ్ళు కంటపడ్డాక మాట్లాడకుండా ఎలా ఉంటావు చెప్పు? నీకెంటయ్యా మహానుభావ, నువ్వు మగాడివి. మేం మాట్లాడితే ఆడపిల్ల మగాడితో మాట్లాడిందని నలుగురు మమ్మల్ని అంటారు. అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారండి. అయినా అంతకుముందు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటే మీరు మిస్ అయిపోయారు. ఇప్పుడు ఒక్కదానివే ఫ్రీగా ఉన్నావు కదా. ప్లీజ్, భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేస్తుంటే డిస్టర్బ్ చేయకూడదు. సారీ సారీ సారీ. ముందు కళ్ళు మూసుకుని లంపలేసుకుని తప్పైపోయిందని దేవుడికి దండం పెట్టుకోండి. ఎందుకు? పెట్టండి. ఓకే ఓకే ఓకే.